హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పూరి ఆలు కుర్మా. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలోకి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తాన్ని ఒకసారిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలోకి పాలు తీసుకోవాలి. పాలు కలపడం వల్ల పూరీలు అనేవి చాలా స్మూత్గా అనిపిస్తాయి మనకి. పిండిని ఈ విధంగా చక్కగా ఒత్తుతూ మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా బాండీ తీసుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. పూరీ కూరలో అల్లం ముక్కలు మంచి టేస్ట్ అనేవి ఇస్తాయండి. అల్లం ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బఠానీ కాయల నుంచి తీసుకున్నానండి పచ్చి బఠానీ. దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కూరగాయలు అనేవి పూర్తిగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి, సగం మగ్గితే సరిపోతుంది. ఇలా కూరగాయలన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవాలి. పూరీలోకి చాలామంది బొంబాయి చట్నీ చేస్తారండి, కానీ బంగాళదుంప వేసి చేసిన కర్రీ అనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసున్నర వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. పూరీలోకి బంగాళదుంప కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది తీసుకుని దానిలోకి కొద్దిగా నీరు అనేది యాడ్ చేసుకోవాలి. శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్నటువంటి కూరలోకి యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కూర ఇంకా చిక్కదనంగా అనిపిస్తుంది. బంగాళదుంప వేస్తేనే కూర చిక్కబడుతుంది, కానీ శనగపిండి వేస్తే ఇంకా బాగా చిక్కబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయ్యింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే, ఇంకేముంది, ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ చూస్తేనే భయం వేస్తుంది కదండి. ఎంత ఆయిల్ లేని ఫుడ్ తినాలనిపించినా పూరీ తినాలంటే ఆ మాత్రం ఆయిల్ ఉండాలి కదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆయిల్ లేని ఫుడ్ తినాలి అనుకుంటాం, కానీ పూరీ పేరు వినగానే అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా తినేయాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా తినాలనిపిస్తుంది? మాకైతే ఎవ్రీ సండే పూరీ ఆలూ కర్రీ కంపల్సరీ. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని వేడివేడి ఆలూ కర్రీ నంచుకుని తింటే సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.